హాయ్ హలో అండి. ఈరోజైతే స్కూల్లో అయితే పిల్లలకి ఓపెన్స్ అయిపోయాయి కదా. ఈవినింగ్స్ పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలని ఉంటుంది కదా. అలాంటప్పుడు మనము గోధుమ పిండితో వెరైటీ రెసిపీస్, వెరైటీ అంటే నార్మల్, వెరైటీ ఏమంటలేదు, గోధుమ పిండితో బంగాళాదుంపతో కలిపి వాళ్ళకి ఇష్టమైన సమోసా లాంటిది చేసి పెడదాం. ఓకేనా. దానికి కావాల్సిన పదార్థాలు అయితే తరిగి పెట్టుకున్న బంగాళాదుంపలు స్టఫింగ్ కోసం అన్నమాట. ఇంకా 2 అయితే ఉల్లిపాయలు, 1 టమోటా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఇంకా పోపు దినుసులు అయితే జీలకర్ర, ఆవాలు, మినపాయలు కొన్ని, పసుపు, ఎండుమిర్చి, వెల్లిపాయలు, కాస్త వాటరు, ధనియా పౌడరు, కొబ్బరి పౌడరు స్టఫింగ్లోకి అన్నమాట, కాస్త ఉప్పు, కారం, ఇంకా ఆయిల్ అన్నమాట. ఆయిల్ ఇంకా మనము పిండి కలుపుకోవడానికి అయితే గోధుమ పిండి 1 కప్పు ఈ బౌల్తో తీసుకోవాలి. ఇంకా మైదా కొంచెము, కార్న్ఫ్లోర్ మొత్తం సమానంగా తీసుకుందాము. మూడింటిని మనము కలిపేసుకొని పౌడర్ చేసుకుందాము. వీటన్నిటిని వేసేసుకొని మనం పిండి ముద్దలాగా కలిపేసుకున్నాము. కాస్త సాల్ట్ వేసేసుకొని, తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా కలిపేసుకుందాం. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఇలాగా మొత్తం కలిపేసుకొని కాస్త దీంట్లోనే కొద్దిగా కలిపి వాటర్ వేసుకొని కలిపి పెట్టుకుని కొద్దిగా వేసేసుకొని కొంచెంగా కలిపి పెట్టుకొని ఇప్పుడైతే దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలాగా వచ్చేలాగా ఇలా ముద్ద అయ్యేలాగా పిసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్న పొటాటోని అయితే ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాము. ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసుకొని ఆ ఆయిల్లో ఆనియన్స్ వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము, ఇంకా 2 పోపు దినుసులు వేసుకొని 2 ఎల్లిపాయలు వేసుకున్నాము, పసుపు వేసేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకున్నాము. కలుపుకుని ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడైతే మనం టమాటాలు కూడా వేసేసుకున్నాము. టమాటాలు కూడా మెత్తగా మగ్గనివ్వాలి. అలా టమాటాలు వేసేసుకొని ఇందులోనే కారం, ఉప్పు, ధనియా పొడి, కొబ్బరి పొడి వేసేసుకున్నాము. ఆల్రెడీ మనము బాయిల్ చేసుకున్న పొటాటోలో కాస్త ఉప్పు వేసుకున్నాం కదా, కాస్త తక్కువ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిపేసుకున్నాము. ఇందులోనే కాస్త చాట్ మసాలా వేసుకున్నాం. చిన్న ఉండలుగా పూరీలుగా ఒత్తుకొని ఇలా సగంకి అయితే కట్ చేసుకున్నాము. పూరీలను అయితే ఇలా సగానికి కట్ చేసుకొని దీంట్లో స్టఫ్ చేసుకున్నాము. ఇలా కట్ చేసి పెట్టుకొని మొత్తాన్ని ఇలా స్టఫ్ చేసుకొని ఇలాగా క్లోజ్ చేసి పెట్టేసుకున్నాము. పూరి పిండిలోకి అయితే ఇలా స్టఫ్ చేసుకొని ఇలాగా ఒత్తేసుకోవాలన్నమాట. అంతే, అన్నీ ఇలాగే చేసుకుందాము.
ఇలా అన్నిట్లల్లో స్టఫింగ్ అయితే చేసేసుకున్నాము. ఇలా ఇప్పుడు బండిలో ఆయిల్ కాగుతుంది. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ను. ఇలాగా అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము. చాలా క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకుందాం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడైతే బాగా ఎర్రగా వేగిపోయాయి. ప్లేట్లో తీసేసుకున్నాము. ఎంతో టేస్టీ అయిన సమోసా రెడీ. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. ఎంతో టేస్టీగా ఉన్న